ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే 13 లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు. జనాలు నమ్మారు. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో, పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులందరినీ కూడా భయపించారు. ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశారని. నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో, అప్పులు ఎంత ఉన్నాయి అన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో, క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో, మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో చెప్పినటువంటిది ఏంటి, 2012 జూన్ 2024కి అంతకుముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 3,06,952 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి 7,67,868 కోట్లు. అంటే సుమారుగా 4 లక్షల చిల్లర కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి 3,06,000 కోట్లు ఉంటే 7,67,000 కోట్లు అంటే 4,50,000 కోట్లు అదనంగా అయింది.